హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే చూసుకోవచ్చు. ఇది ఎక్కడిదో కాదు, ఇక్కడే పుట్టి పెరిగిండేది ఆవులది. కలర్ చూసుకోవచ్చు, మైల్ కలరు. ఇదైతే పాలు పిండావు, తక్కువ ధర. నేను చెప్పను, చూపిస్తా. ఇప్పుడైతే టైము ఈవినింగ్ కాబట్టి ఎన్ని పళ్ళతో ఉంది, దీని సదుపు అన్నీ చూపిస్తాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తక్కువ ధరలు రావచ్చు. ఎవరి దగ్గర ఉంది, ఎంత అవుతుంది చెప్తాను. పొగులంతా బయట ఇసి పెడతారు. ఇది ఎన్ని పండ్లతో ఉంది రా సమయ్, చూద్దాము పండ్లు. ఇది క్వాలిటీ కలర్ చూసుకోవచ్చు మీరు. కొంత తాటికాయ కలర్ ఉంది, కొంత జెర్సీ, 3 రకాలు మిక్స్ అయినాయి. ఈవినింగ్ కాబట్టి ఇంకా అతనైతే చెప్పినారు. చూద్దాం పాలు వీడియోని. వెళ్ళిపోయింది అక్కడ. ఏది అట్లా వెళ్ళిపోయేది? రా రా రా, చూడండి బయట మేసే ఆవులు 1 లీటర్ హెచ్చు తక్కువ ఇస్తాయి. అడుగుదాము, రైతు వస్తే దగ్గర రావాలా మీరు, కావులు రావాలా. ఎన్ని రోజులు అయినాయి. ఇది ఇంటి ఆవులు దూడే. ఇది దీన్ని ఈవినింగ్ పాలు పిండి చూపిస్తాను, ఎన్ని వస్తే అన్నీ. మళ్ళీ మీరు దీన్ని సెమ్మని వేసుకొని రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇన్ని రోజులు అయితే నేను పెద్ద పెద్ద ఆవులు చూపించినాను, మీరు కొనలేరు. షోకములు, దీని రేట్ కూడా చెప్తాను. అతను ఏం చెప్తారో చూసి చెప్తాను. చూసుకోవచ్చు మేసేది. చూడండి, మైక్ లేదు, అనుకోకుండా వచ్చిండేది. కొద్దిగా సౌండ్ తక్కువ రావచ్చు, అయినా పర్వాలేదు. ఓకే అండి, పాలు పిండి చూపిస్తాను. అవి ఎన్ని ఇస్తుందో చూసి ఈవినింగు ఇది అనుకోకుండా చేస్తాండేది. ఎన్ని పనులు చూద్దాము. మీకు నచ్చితే రండి, వచ్చి సంతోషంగా ఎత్తుకొని పోండి. ఓకే, థ్యాంక్ యూ. చూద్దాం. కాదా, ఇది నీ ఇంటి ఆవులదేనా? ఆవుదా? ఓహో, ఈ ఆవుదండి ఇది. ఎందుకంటే మీరు తెలిసి నేను చూపించేది ఈ ఆవుది. దీన్ని అప్పుడే పాలు కడతాండయ్యా? సరేలే. ఎన్ని రోజులు అంటే ఈయన? 1.5 నెల అయిందా? ఎందుకంటే నువ్వు చూసిండా కాబట్టి. ఇంకా లేదు కదా సెమన్నా, ఇంకా రాదులే. 2వ ఈతకు మంచి ఆవు అవుతుంది కదా. కాదా? ఏది పళ్ళు చూపించు. ఇంటికి వెళ్ళిపోతాందా? ఆడపోదు. ఏం మాట్లాడద్దు, ఉన్ని నిదానంగా, ఏం పర్లే. 2 పళ్ళు, పాల పళ్ళు కూడా ఉంటాయి కదా. ఎట్లే అబద్ధం కాదులే, అదే కనబడతా. పాల పళ్ళు కూడా ఇప్పుడే దొబ్బింది అంతే, ఇప్పుడు దొబ్బింది. దీనికి ఏం రాదులే. అట్లా కంటి అట్టే పట్టుకో, వరుస చూపిస్తా. ఉండు ఎవరన్నా ముండ్రంగా వస్తుంది. 2వ ఈసారి ఇంత ఆవు, ఈసారి మళ్ళీ ఎవరైనా ఇది చేసుకుంటే మంచి ఆవు అవుతుంది. సర్లే, ఈడ్సో తింటా ఉన్ని. పాలైతే తర్వాత చూస్తాను. కంటిన్యూ వాచింగ్. మారుస్తావా ఇంటికేనా? ఇప్పుడు అయితే ఓకే అండి. ఇప్పుడు టైం అయితే అయింది, ఈవినింగ్ ఇంటికి పోతాము. 1.5 నెల అయింది. ఇతను ఆవులదే కాబట్టి ఏం చూసే పని లేదు. చూద్దాం, కంటిన్యూ వాచింగ్. పాలు పిండి ఆ తర్వాత చెప్తాను. తక్కువ ధర, మళ్ళా కావాలను రావచ్చు. ఓకే, థ్యాంక్ యూ. ఇడ్సో అదో ఇంటికి వెళ్ళిపోతుందా? తోలకం పోల్లా, అక్కడ ఇక్కడ వెళ్ళిపోతుందా? చూడాలి. ఈసారి ఎత్తన్నారు అని పాలు. 2వ ఎత్తకు పర్వాలే, బాగానే వస్తాయి. ఈ ఆవుదే, మీరు మళ్ళీ కనిపించుకోవద్దండి. ఓకే, చూద్దాం. కదలదు కదా.
కాదా చెప్పావు నువ్వు ముందే చెప్పింటేమే ఫస్ట్లోనే ఎవరన్నా బాగుండు కదా అంటే ఈగురుది అనుకోండావా నువ్వు అమ్ముతావేమో మళ్ళా చిక్కద్దా నాతది కాదు 2 పళ్ళు చూద్దాము పాలు ఎన్ని ఇస్తుంది పాలు చూస్తే మళ్ళా ఇద్దరు పిండేస్తారా ఇద్దరు చెరువు పక్క పిండండి నువ్వు పిండవే మళ్ళీ అంతగా ఇది 5 లీటర్ల బకెట్ ఏంపా ఓసే లెక్క తెలుతుంది అంటే పైపాలు అయిపోయినాయి నీళ్ళే రెండో ఎత్తకో ఈ ఈతకు కాదు చూడాల్సిందే రెండో ఈతకు చూడాల్సిందే మనకు ఆవులు ఎక్కువ చూద్దాం గుండు వరుస కదా రా 3వ ఈత వరకు కూడా వరుసగా గుండ్రంగా ఉంటుందిలే అట్లే బాగుండాల్సిందే పొదుగు వస్తుంది అయిపోవాలా చూద్దాం నెంబర్ 1లే లెక్కేసి నువ్వు ఈవా నువ్వే ఎంత తిరిగినావు ఇట్లా ఆవులకు తిరిగి 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 యావంటే ఓటావులు తెచ్చుకొని అన్నీ బాధపడాలా ఏమంటే నీకు దండిగా ఉండాయి అట్లా ఇప్పటికే 6 చూడియా ఎంత నిమ్మలంగా ఉంటుందా బొమ్మ ఉన్నట్టు నిలిపించుడియా పాలు పిండుతంటే బొమ్మ మాదిరి నిలిపింది నిద్రపోతా ఉంది నువ్వు 2 దాంట్లో పిండయ్యా నీకు అలా వాడలే కదా ఏయ్ కాలు కదిలిచ్చదు చూసారా పాలు పిండేటప్పుడు కాలు కూడా కదిలిచ్చదు నెంబర్ 1 బుద్ధి ఓకే అండి మీకు కావాలంటే కొత్తకోటలో ఇటుకలు బట్టి చూసుకోవచ్చు ఇటుకలు బట్టి అదండి బీసీ కాలనీలో ఇటుకలు బట్టి చూసుకోవచ్చు ఆవులు అడ్రస్ మీరు ఎత్తికే పని లేదు కొత్తకోట విలేజ్లో ఇటుకల బట్టి మంజు అనే రైతు దగ్గర ఉంటుంది 45,000 ఇచ్చేది బేరం అయితే ఇంకో ఆయన 50-60 చెప్పచ్చు ఒకవేళ నేను బేరం చెప్పినా రేటు చెప్పినా అది ఒక కన్ఫామ్ కాదు అట్లా రెండు జగ్గులు అయినాయి ఇది రెండోదా ఆగా తొట్టిమ రెండో తొట్టిమా 3 అయిపోయినాయా ఏం చూసే పని లేదులే ఏంటి కూడా ఏమంటే పైపాలు పిండేసిన 3 నెలలు అయింది 3 months ఈసారి మళ్ళీ మీరు పికప్ చేసుకొని ఎందుకంటే 2 పళ్ళకి వినేసింది కాబట్టి ఇప్పుడు కొద్దిగా పాలు తక్కువ వస్తాయి ఈసారి రెండో ఎత్తుకో కాదు రెండో ఎత్తు 8 వస్తాయా రెండో ఎత్తుకు 8 రావాలి ఇప్పుడు నువ్వు ఫస్ట్ సారి 6-7 ఇచ్చింది కదా ఫస్ట్లోనే 6-7 ఇచ్చింది 3 నెలలు అట్లాగా నువ్వు సరిగా మేపవులే అని దండి కావులో కసువు తక్కువ నీకు ఆడ నేను చూసి కదా 10 గంటేసి వస్తే ఇంకా సాయంత్రమే ఇప్పుడు ఎవరైనా మేపుకుంటే
మంచిది. వీళ్ళు పొద్దున అక్కడ చేనులో కట్టేసి వస్తే ఇంకా సాయంత్రమే పట్టుకొచ్చేది. ఎవరైనా బాగా రైతులు మేపుకుంటే ఇంకా 1-2 లీటర్లు పెరుగుతాయి. అందులో ఫీడ్ తప్పించి ఎన్ని దానిలో వేస్తావా చక్క ఎలా ఏంది కొత్త ఫీడ్ అది నీళ్ళు ఫీడ్ అదే ఆడ ఇంట్లో కొంచెం ఉంటుంది ఇంట్లో కుర్తా అదే కుర్తి మట్టుకు నెంబర్ 1 అయింది. పరిగెత్తింది అట్లే. అట్లా సంతోషంగా తాగాల కుర్తి. తినేది కూడా అట్లే వేసే తినేది ఇంకా నీకు ఇంట్లో ఆవులదే కదా, పెద్ద ఆవుదే కదా, అట్లయ్యే 45,000 ఇచ్చేది. మీకు బేరం కావాలంటే అతను ఎంతైనా చెప్పచ్చు. చూద్దాం. పొద్దున్నే ఇంకా 1/2 లీటర్ ఎక్కువ వస్తాయి. 1 లీటర్ పొద్దునకి సాయంకాలం తగ్గుతాయి. ఇప్పుడు 4 ఇచ్చి ఉంటుందా? 4 లోపల పైన ఉంటాయి. 4 కొంచెం ఇస్తే పొద్దున్న ఇంకా ఎక్కువ 4 5 లీటర్ ఓ 3 వస్తాయా? చూద్దాం. దాన్ని ఎన్ని ఇస్తుంది? 4.5 మధ్య ఇస్తుంది. అంతేనబ్బా? అంతే. నీళ్ళే 3.5-4 పొద్దున్న ఇంకా ఎక్కువ. ఆవులు సాయంత్రం పొద్దున మారుతాలే. ఈ ఈతకు కాదు అది, 2వ ఈతకు మేపుకుంటే మంచి సొత్తు. ఇప్పుడు ఎన్నన్నా రాని పాలు. ఈసారి వేసుకోవచ్చులే. ఈసారి వస్తే కావులను వేసుకోవచ్చు. ఇప్పుడు ఎట్లా నీళ్ళు తీ. ఓకే అండి, 3.5 నుంచి 4 లోపల ఉంటాయి. బీసీ కల్లీలో ఉంటుంది, తక్కువ ధర. ఈసారి ముందే లేదు కాబట్టి 2 పళ్ళు కాబట్టి 2వ ఈతకు మంచి ఆవు అవుతుంది. తక్కువ ధర. ఇంట్రెస్ట్ ఉంటే చూసి వచ్చి బీసీ గల్లీలో ఇటుకలు పెట్టి దగ్గర మంజన్ డైరీ ఫామ్ ఉంటుంది. మీ ఇష్టం, ఇంకా మీ పని. ఓకే, మీకు నచ్చకపోతే ఏ ఇబ్బంది లేదు, నచ్చితేనే రండి. ఓకే, ఒకవేళ వచ్చి కావాలంటే అడగండి, తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.